నలువైపులా అభివృద్ధితో బయ్యర్లను ఊరిస్తోంది హైదరాబాద్ రియల్టీ సెక్టర్. కొన్ని ఏరియాలు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాగా ఇంకొన్ని ప్రాంతాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయి. ఈ కారణంతోనే హైదరాబాద్ లో ఎలాగైనా సొంతిల్లు కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీతో పాటు ఇన్ఫ్రా సౌకర్యాలు మెరుగయ్యాయి. అందుకే అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇల్లు దొరికితే చాలు అనే ధోరణి పెరగడంతో దూరభారాల్ని చాలా మంది పట్టించుకోవట్లేదు. నగరంలోనే కాదు, ఓఆర్ఆర్ చుట్టుపక్కల వరకు నిర్మాణ రంగం దూసుకుపోయింది. అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సొంతిల్లు కావాలనే కోరిక, ఇలా అనేక కారణాలు రియాల్టీ సెక్టార్ జోరును పెంచేలా చేస్తున్నాయి. డిమాండ్ పెరుగుతుండటంతో నగరంలో అందుబాటు ధరల్లో ఇళ్లు లేవనే ప్రచారాలు సైతం జరుగుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదంటున్నాయి సర్వేలు. హైదరాబాద్లో గతేడాది 60 లక్షల్లోపు ఇళ్లకే డిమాండ్ ఎక్కువగా ఉందని, అలాంటి వాటిని కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపించారంటున్నాయి అనాలిసిస్ రిపోర్ట్స్. ఈస్ట్, నార్త్, సౌత్ హైదరాబాద్లో 60 లక్షల రూపాయలు అంతకన్నా తక్కువకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కువగా దొరుకుతుండటంతో ఈ ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులే ఎక్కువగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్, పోచారం, కీసర, రాంపల్లి, గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్ కనిపిస్తుందంటున్నారు డెవలపర్లు. ఈ ప్రాంతాల్లో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ఆస్తులు కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నార్త్ జోన్ లో ఉన్న బాలానగర్ లోను అందుబాటు ధరల్లో 2 BHK హౌసెస్ లభిస్తున్నాయి. గతంలో పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ నివాసాలు పెద్ద సంఖ్యలో ఉండేవి కావు. IDPL లాంటి కంపెనీలు మూతపడడంతో ఇక్కడ వందల ఎకరాలు స్థలం ప్రాజెక్టులు రావడానికి ఉపయోగకరంగా మారింది. మెట్రో స్టేషన్ వచ్చాక బాలానగర్ లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పెరిగాయి. కుకట్పల్లి, వై జంక్షన్ దగ్గరలోనే అటు IT కారిడార్, ఇటు సికింద్రాబాద్ చేరుకునే సదుపాయం ఉండడంతో ఇక్కడ ప్రాజెక్టులకు డిమాండ్ మొదలైంది. చందానగర్ టు అమీన్పూర్ రూట్లో ఎటు చూసినా ఇళ్ల నిర్మాణాలే. అయితే బిజీగా ఉండే చందానగర్లో రావు కానీ అక్కడ్నుంచి ఔటర్ను చేరుకునే దారిలో మాత్రం అపార్ట్మెంట్ల ధరలు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల అనుమతులతో నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్లో 50 లక్షల రూపాయల్లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. స్థిరాస్తి రంగంలో సౌత్, నార్త్, ఈస్ట్ జోన్లు ఇప్పుడిప్పుడే బిజీగా మారుతున్నాయి. ఈ ఏరియాల్లోకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తుండటంతో ఇక్కడి భూముల ధరలకు డిమాండ్ కనిపిస్తోంది. అయినప్పటికీ అఫోర్డబుల్ రేంజ్ కావడంతో ఈ ఏరియాల్లో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు బయ్యర్లు. ఇప్పుడు పెట్టే లక్షలే ఫ్యూచర్లో కోట్లు కురిపిస్తాయని అంచనా వేస్తున్నారు.